నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం, 4 కాంగ్రెస్ పార్టీకి, 1 బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం అందరికీ తెలిసిన సంగతే. అయితే బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఆ తెరపైన ఒక పేరు మాత్రమే కనిపిస్తున్నటువంటి సందర్భం. దీని తర్వాత ఈ 2 రోజుల నుండి ఒక 2-3 ఫేజ్లు అయితే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇలా కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా, ఏదైతే కమిటీ సమావేశం కూడా, కోర్ కమిటీ సమావేశం ఉండడం అందరినీ ఆకట్టుకుంటా ఉంది. ఈ కమిటీలో ఈ వేటిపైన చర్చిస్తారు, ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి చర్చ కూడా జరగబోతా ఉంది. అయితే ప్రస్తుతం బలంగా కనిపిస్తున్న ఒక 3 వ్యక్తుల పేర్లు చెప్పే ప్రయత్నం చేద్దాం. 1 దాసోజు శ్రావణ్, ఇంకోటి రాజారాం యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ 3 పేర్లు బలంగా కనిపిస్తున్నాయి. ఎవరికి ఇస్తే బలంగా ఉంటుంది, చట్టసభల్లో కొట్లాడగలుగుతారు తెలంగాణ, అలాగే బీఆర్ఎస్ నినాదాన్ని ఎవరైతే నిలపగలుగుతారు, ఆ సత్తా ఉన్న వ్యక్తి ఎవరని చెప్పేసి బలమైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. చట్టసభల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పాత్ర కోల్పోతూ ఉంది ఒకవైపు, మరోవైపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయింది. చలనం కోల్పోతూ ఉందా? నిజంగానే బీఆర్ఎస్ భయపడతా ఉందా? బీఆర్ఎస్ను కాపాడే దమ్మున్న నాయకులు ఇంకెవరు కనిపించట్లేదా? బీఆర్ఎస్కు అన్ని మార్గాలు మూసుకుపోయాయా అన్న ఆలోచనలో సతమతమవుతుంది ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు చూసుకుంటే రాజారాం యాదవ్ మొన్న ఎమ్మెల్సీకి పోటీ చేస్తా అని బలంగా చర్చలు జరిపాడు. అనేక మంది నిరుద్యోగులను, అనేక మంది గ్రాడ్యుయేట్స్ను కలిసే ప్రయత్నం చేసిన, అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుండు. అంతా సర్వం సిద్ధమన్న తర్వాత పూర్తిగా ఆయనను పక్కన పెట్టేసి ఇలా బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ లేరని చెప్పేసి ప్రకటన చేశారు. దాని తర్వాత దాసోజు శ్రావణ్ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ గొంతును బలంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి. దాని తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక ఉద్యమాలు చేసి విద్యార్థుల పక్షాన కావచ్చు, ఈయనక అనేక విషయాల్లో ఆయన మంచి ఎంత చేసిండో, పార్టీ మారిన తర్వాత ఆయనకు నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ని అయితే ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతి అడుగున. ఈ 3 కూడా బలమైన వ్యక్తులే, బలమైన గొంతులు ఉన్న వాళ్ళే. మరి ఎవరికి ఇస్తారు? అయితే ఒకవైపు బీసీ మూమెంట్ అని చెప్పేసి, బీసీ ఉద్యమాలు అని చెప్పేసి ఒకవైపు తెరపైకి వస్తూ ఉన్నాయి. బీసీలకు న్యాయం చేసే పార్టీకే బీసీలు అందరూ మద్దతుగా ఉంటామని చెప్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో బీసీ గర్జన అని చెప్పేసి కావచ్చు, అనేక బీసీ మీటింగ్లు పెట్టినటువంటి ప్రయత్నం చేసిండు రాజారాం యాదవ్. అయితే రాజారాం యాదవ్ వైపు చూస్తూ ఉందా పార్టీ? లేదు అంటే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఏదైతే మందకృష్ణ మాదిగ గారి పైన మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు బలంగా చర్చలకు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ మాటలన్నింటినీ కూడా కప్పిపుచ్చడానికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తాడా? అలాగే కాంగ్రెస్ నుండి వచ్చి రేవంత్కు అతి సన్నిహితమైనటువంటి వ్యక్తి దాసోజు శ్రావణ్ ఈరోజు రేవంత్ పైన అడుగడుగున ఆయనను అడ్డుకునే ప్రయత్నం, ఆయన పైన మాటల యుద్ధం చేసినటువంటి దాసోజు శ్రావణ్కి ఇస్తాడా? లేదా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించింది సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆమెనే కాబట్టి సత్యవతి రాథోడ్కి ఇస్తాడన్న ఆలోచనలు అయితే సతమతం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అలాగే ఎవరికి దక్కబోతూ ఉంది, ఎవరికి ఆ పీఠం దక్కపోతా ఉందని చెప్పేసి సర్వత్రా ఆసక్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు కేసీఆర్ మాటల తర్వాత, ఏదైతే మీటింగ్ తర్వాత ఏదైనా పేరు ప్రకటిస్తారా, లేదంటే సమయం ఉంది కదా అని చెప్పేసి వేడి చేస్తారా అన్న ఆలోచన అయితే బలంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఈ సమయం అయితే నిజంగా బీఆర్ఎస్కు గట్టుకాలం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడైనా అట్లీస్ట్ చట్టసభల్లో వినిపించే గొంతునైనా, బలమైన గొంతును ఎంచుకోవాలని చెప్పేసి, చట్టసభల్లో ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు అనేటివి బలంగా ఉన్నప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక నినాదంతో ఖచ్చితంగా పని చేయాలని చెప్పేసి, ఆ దిశగా నడవాలని చెప్పేసి బీఆర్ఎస్ను మేమైతే కోరుకుంటా ఉన్నాం. అంటే ఈ ఫలానా వ్యక్తికి అని చెప్పేసి మీరు చెప్పే ఆలోచన అయితే మాకు లేదు. కానీ ఎవరికి ఇచ్చినా ప్రతిపక్షంగా నిలబడే సత్తా ఉన్న వాళ్ళకి ఇస్తే, ఎందుకంటే రేపటి రోజు చట్టసభల్లో కొట్లాడి అనేక విషయాల్లో మార్పులు కావాలి, విద్యా వ్యవస్థ మారాలి, వైద్య వ్యవస్థ మారాలి, అనేక కొత్త చట్టాలు రూపొందిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దాంట్లో ఎవరైతే మాట్లాడగలిగే సత్తా ఉన్నారో వాళ్ళను పంపిస్తే అట్లీస్ట్ చట్టసభలో మీ గొంతు బీఆర్ఎస్ అనే ఒక పార్టీకి ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది. కాబట్టి సో దయచేసి అట్లాంటి వ్యక్తిని ఎన్నుకొని ఎవరైతే చట్టసభలకు అయితే సరైన న్యాయం చేయగలుగుతారు, ఎవరైతే విద్యా సంస్థలపైన మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఎంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే తెలంగాణ ఉద్యమాల నుండి ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఒకసారి గుర్తించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రాజారాం యాదవ్ కావచ్చు, దాసోజు శ్రావణ్ గారు కావచ్చు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా సూటబుల్ వ్యక్తులే. కానీ వీళ్ళందరిలో కూడా వడపోతే ఒక వ్యక్తికి ఇవ్వాలి, మిగతా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే వ్యక్తులకు, ఎవరు అభ్యంతరం చెప్పని వ్యక్తికి
ఆ టికెట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తే బీసీ వర్గాలు, లేదంటే దాసోజు శ్రావణ్కి ఇస్తే ఆయన ఒక బీసీ బిడ్డనే కాబట్టి ఏమన్నా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎట్లాంటి గొడవలు లేకుండా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకు పంపించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.